చాలామంది యూత్ కూడా అలర్ట్ అవుతూ ఉంటారు. అంటే ఒక మళ్ళీ డ్రగ్స్ బారిన మనం పడకూడదు అనే ఒక అవగాహన ఉంటుంది. మళ్ళీ ఇలాంటివి జరగకూడదు అని కూడా అనిపిస్తూ ఉంటుంది. సో యూత్‌కి కావచ్చు, అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ప్లీజ్ దయచేసి ఇలాంటి చెత్త పనుల్లో, ఈ డ్రైవుల్లో అక్కడ ఇక్కడ దొరకడం, వాటిలో వీటిలో వెళ్ళటం చేయకండి. ప్లీజ్ దయచేసి ఈ డ్రగ్స్ అనేవి, మాదక ద్రవ్యాలు చాలా ప్రమాదం. ఇలాంటివి తీసుకుంటే ఆ క్షణం మీకు మత్తు కలిగిస్తుందేమో, ఆ క్షణం మన లైఫ్ మహా సూపర్గా ఉందాం అనుకుందేమో, కానీ మీ నరాల్లో జీర్ణించుకుపోయి మీ ప్రతి పార్ట్ని బ్యాడ్గా మొత్తం దెబ్బ తీసేస్తుంది. అది మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈ మత్తులు శాశ్వతం కాదు. చక్కగా పెరుగన్నం తింటే కూడా అదే మత్తు వస్తుంది. తినేసి పడుకుంటే మంచిగా మీకు నచ్చిన స్వీట్ తిన్నా వస్తుంది. మీరు ఇలాంటి పిచ్చి వాటికి అడిక్ట్ అవ్వకండి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ప్రతి తల్లిదండ్రి మీరు పెద్ద పెద్ద స్కూల్స్లో అయిపోయినా పర్లేదు, సంస్కారం నేర్పే స్కూల్స్లో వేయండి. ఈ వాటికి వీటికి మనం వేసుకొని వెళ్ళి పిచ్చి పిచ్చిగా పిల్లల్ని వదిలేస్తే లైఫ్లు పాడైపోతే భావి తరాల భవిష్యత్తు పాడైపోతుంది. అది పాడవకుండా మీ తల్లిదండ్రులుగా మీరే తీసుకోవాలి. ఇండస్ట్రీ వాళ్ళని చూసి, ప్రతి దానిలో మంచి చేసే వాళ్ళని చూసి తీసుకోండి. ఏదన్నా చిన్నదో పెద్దదో వాళ్ళ దగ్గర నుంచి గ్రహించండి. చెడుని కూడా తీసేసుకొని వీళ్ళు తిరుగుతున్నారు కదా, వీళ్ళు ఇలా చేశారు కదా, వాళ్ళు అలా చేశారు కదా అని చెప్పేసి ప్రతి దగ్గర ఇమిటేట్ చేయాల్సిన అవసరం లేదు. అవసరం కూడా లేదు. ఇమిటేషన్ అంటే మంచిని తీసుకోవాలి, చెడుని కాదు. కాబట్టి ఇది చెడు. ఇలాంటి చెడుని ఇన్స్పిరేషన్గా తీసుకోవద్దు. సో ఇండస్ట్రీ మీద మొత్తం మచ్చపడినట్టేనా, లేకపోతే కేవలం ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడవాలి? ఇండస్ట్రీ మీద ఎప్పుడూ వేస్తారండి. ఇండస్ట్రీ అనగానే ఇండస్ట్రీ వాళ్ళే అన్నిట్లోని మేమే పాడు చేసేసినట్టు, మేమే అన్నీ చేసినట్టు. ఎవరు చేసిన వాళ్ళకి ఈవిడ వల్ల చేయని వాళ్ళకి కూడా పడుతుంది. ఇప్పుడు నాకు ఏ అలవాటు లేదంటే నేను చెప్పిన నమ్మరు. ఎందుకంటే ఇండస్ట్రీ అంటారు, ఆ ఇండస్ట్రీకి ఒక ముద్ర వేశారు. కాబట్టి అవి మనం ఏం చేయలేం. అది ఎప్పుడు కాదు, ఎప్పటి నుంచో సినిమా వాళ్ళ ఇల్లులు ఇవ్వకండి, సినిమా వాళ్ళ లోన్లు ఇవ్వకండి, సినిమా వాళ్ళ పిల్లల్ని ఇవ్వకండి, ఇలాంటివన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇవాళ కొత్తగా ఉంది, దానికి ఇవన్నీ ఆజ్యం పోసినట్టు అవుతున్నాయి అంతే. థ్యాంక్ యూ మా.